హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుమారి శ్యామ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను మీకు పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అతి తక్కువ టైంలోనే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే దీనికి మనం చిన్న చిన్న టిప్స్ అనేది పాటించడం ద్వారా పరమాన్నం అనేది ఇలా క్రీమీగా మంచిగా వస్తుందండి. ఇలా చేసేటప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించడం ద్వారా మనకి ఇలా క్రీమీగా మనం చేసుకోవచ్చండి. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. మరి ఆ చిన్న చిన్న టిప్స్ ఏంటో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. నేను ఫస్ట్గా ఇక్కడ మనకి పరమాన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి నేను చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక కప్పు రైస్ని తీసుకున్నానండి, బియ్యాన్ని. అలాగే 3 యాలకులను కూడా తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని కూడా తీసుకున్నాను. నేను బెల్లాన్ని అయితే ఈ విధంగా కోరుకుని ఒక కప్పు తీసుకున్నాను. అలాగే కిస్మిస్ని ఒక 20 కిస్మిస్ని తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు కూడా తీసుకున్నాను. మీ ఇష్టమేండి. ఇక్కడైతే నేను మిల్క్ అనేవి ఒక 250 ml చూపిస్తున్నాను. కాకపోతే నేను ఒక 500 ml మిల్క్ అనేది యాడ్ చేస్తానండి. ఈ విధంగా ఫస్ట్ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని మనం మెజర్మెంట్ తీసుకున్న రైస్ని అందులో వేసుకుని ఒక 3 times వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా కొంచెం వాటర్ వేసి ఇలా పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దలసరపాటి ఒక గిన్నెని తీసుకుని అందులోని మంచిగా చిక్కగా ఉండే పాలను తీసుకుని ఒక 500 ml పాలు అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక నేను ఇప్పుడు ఇందులోని ఒక గ్లాసు వాటర్ను కూడా యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి. ఇలా పొంగొచ్చింది కదండి, ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోని పెట్టుకుని ఒక 3 to 4 minutes అనేవి బాగా మరగనివ్వండి. మరగనిచ్చాక ఇప్పుడు ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో ఆ సగ్గు బియ్యాన్ని ఇప్పుడు ఆ పాలల్లోని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసేయండి. వేసేసాక సగ్గుబియ్యం కొంచెం కింద అంటుకున్నట్టు ఉంటుంది కాబట్టి మనం ప్రతి 1 minute దగ్గరుండి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండడం వల్ల కింద అనేది అడుగట్టకుండా పరమాన్నం కూడా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మధ్యన సగ్గుబియ్యాన్ని కొంచెం పొదునుండేంత వరకు కూడా మనం ఇలాగా ఉడకనిచ్చేసుకున్నాక ఇప్పుడు ఈ పొదును అనేది సరిపోద్ది. ఈ పొదును ఉండగా మనం రైస్ అనేది ఇందులో యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు రైస్తో పాటు ఆ సగ్గుబియ్యం కూడా కలిపి బాగా కుక్ అయిపోతాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. రైస్ యాడ్ చేసినప్పుడు కూడా కింద అనేవి అంటుకుంటాయి. సో రైస్ యాడ్ చేశాక కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి మధ్యన. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు. హై ఫ్లేమ్ అయితే పెడితే కనుక ఇమ్మీడియట్గా కింద అనేది మాడిపోతుంది. సో అప్పుడు పరమాన్నం టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టండి. చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా సగ్గుబియ్యం చూసారా, రైస్తో పాటు అప్పుడే బౌల్ కూడా అయిపోయినాయి, ఉడికిపోయినాయి. ఇలాగా కలుపుకుంటూ ఉండండి. ఇలా దగ్గరకు వచ్చేసింది కదా అని చెప్పి కంగారు పడద్దు. ఆ మిల్క్ ఉన్నంతసేపు మనకైతే ఏం కాదు. అలాగని చెప్పి పరమాన్నం కూడా గట్టిగా అయితే అయిపోదు. ఇక్కడ నేను రైస్ చెక్ చేస్తున్నాను. రైస్ అయితే నార్మల్గా అయితే ఉడికిపోయింది. కానీ పరమాన్నానికి ఇంకా కొంచెం ఒక ఉడుకు అనేది ఎక్కువ ఉడికితే పరమాన్నం అనేది టేస్టీగా ఉంటుంది. అలాగని చెప్పి రైస్ అంతా కూడా మెత్తగా క్రీమీలాగా అయితే అయిపోయిందండి. ఎప్పుడైతే మనం బెల్లం అనేది యాడ్ చేస్తామో రైస్ అప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది. అవ్వడంతో రైస్ ఏ మెతుకు ఆ మెతుకు సపరేట్గా ఉన్నట్టే ఉండి టేస్టీగానే దేని టేస్ట్ దానికే ఉన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని పక్కన పెట్టుకుని ఇలాగా బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా గిన్నె పక్కన పెట్టి బెల్లం వేసుకోవడం వల్ల పాలు అనేవి మనకి ఇరిగిపోకుండా క్రీమీగా వస్తాయి. అదే స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్లో పెట్టి వేస్తే కనుక పాలు అనేవి విరిగిపోయి పరమాన్నం చూడడానికి కానీ తినడానికి కానీ అంత రుచిగా అయితే అనిపించదండి. ఇక్కడ మీరు తినే స్వీట్ని బట్టి మీరు ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అంతేనండి. చూడండి, ఎంతో క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. అసలు మిల్క్ అనేవి కూడా ఎక్కడైనా ఇరిగినాయా, మనకి ఇరగలేదు కదండి. ఇంతేనండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పక్కన ఒక కడాయి పెట్టుకుని అందులోని నేను ఒక గుప్పుడు జీడిపప్పు గింజల్ని అలాగే ఒక 20 కిస్మిస్ని వేసుకుని గోల్డ్ కలర్ వచ్చాక
వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని నేను పరమాన్నంలో వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నేను యాలకుల పొడి వేయడం చూపించడం లేదు, మీరైతే వేసుకోండి యాలకుల పొడి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఇంకంతే అండి, చాలా టేస్టీగా ఉండే పరమాన్నాన్ని మీరు కూడా టేస్ట్ చేసేయండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.